ఒకానొకప్పుడు నారద మహర్షి అడవిలో ఒక చెట్టు కింద కూర్చున్నారు. చెట్టుమీద నుంచి పక్షుల కిలకిల శబ్దాలు వినిపించాయి. అందులో ఒక అందమైన పిట్ట ఉంది. ఆ పిట్ట అక్కడే ఎగురుతూ, గంతులు వేస్తూ, మధురంగా కూస్తూ నారదుడి మనసును ఆకర్షించింది. ఆయన ఆ పిట్టను చూసి సంతోషించారు. అప్పుడు యమధర్మరాజు అక్కడికి వచ్చాడు. నారదుడిని చూసి నమస్కరించాడు. ఒక్కసారి ఆ పిట్టవైపు ఆశ్చర్యంగా చూసి, మళ్ళీ నారదుడి వైపు చూసి తల ఊపి వెళ్ళిపోయాడు. యముడు ఆ పిట్టను చూసిన విధానం చూసి నారదుడి మనసులో భయం మొదలైంది. యముడు ఈ పిట్టను తీసుకుపోతాడేమో అని ఆలోచించారు. దానిని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నారు. వెంటనే నారదుడు ఆ పిట్టను సున్నితంగా పట్టుకుని హిమాలయాల సమీపంలోని ఒక పాత మర్రిచెట్టు తొర్రలో పిట్టను జాగ్రత్తగా దాచి తిరిగి అడవికి వచ్చారు. ఆ పిట్టకు సురక్షితమైన చోటని నారదుడు భావించారు. కాసేపటికి యముడు మళ్ళీ వచ్చాడు. నారదుడు నవ్వుతూ యముడిని చూశారు. యముడు నారదుడి మనసు గ్రహించి చిన్నగా నవ్వుతూ ఇలా అన్నాడు. నారదా, విధి నీచేత కూడా ఆటలు ఆడించింది కదా. నేను మొదట ఆ పిట్టను చూసినప్పుడు అది కొద్దిసేపట్లో హిమాలయాల లోయలోని ఒక మర్రిచెట్టు తొర్రలో పాముకు ఆహారం అవుతుందని తెలిసింది. కాని అది అంత దూరం ఎలా వెళ్తుందని ఆశ్చర్యపోయాను. అప్పుడు నీవు కనిపించావు. నీవే దాన్ని అక్కడికి తీసుకెళ్తావని అర్థమై నేను వెళ్ళిపోయాను. ఆ మాటలు విన్న నారదుడు ఆలోచనలో పడ్డారు. విధి అందరికీ ఒక పాత్ర ఇస్తుందని తెలిసినా తాను కూడా ఈ మాయలో పడి పిట్టను రక్షించాలనే ఆలోచనతో విధిని పూర్తి చేశానని బాధపడ్డారు. మౌనంగా తలవంచుకుని అక్కడినుంచి వెళ్ళిపోయారు. ఇలాంటి మరిన్ని కథల కోసం ఈ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు.